నేటి బాలలే రేపటి పౌరులు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివి గ్రామీణ విద్యార్థులు మట్టిలో మాణిక్యాలున్నారు. వారిలో ఉన్న మేధాశక్తిని బయటపెట్టి భావి భారత ప్రభుత్వ పౌరులుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయమని ఎక్సైజ్ రెవెన్యూ ట్యాక్స్ కమిషనర్ ఎస్ఎం రిజ్వీ అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు మెరుగైన విద్యను, పౌష్టికాహారాన్ని విద్యార్థులకు అందించే పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం చేపట్టింది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని బాలుర ఎస్సీ వసతి గృహంలో ఈ పథకాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, మున్సిపల్ చైర్పర్సన్ సుష్మారెడ్డి, ఇతర కౌన్సిలర్లు పాల్గొన్నారు. స్థానిక మున్సిపల్ చైర్పర్సన్ సుష్మారెడ్డి గారికి, స్థానిక కౌన్సిలర్ విద్యార్థులందరూ తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే గవర్నమెంట్ స్కూళ్ళలోనే నాణ్యమైన విద్య దొరుకుతుంది. మంచి ఎడ్యుకేషన్ చదువుకున్న వాళ్ళు ఎన్నో ఎగ్జామ్స్ రాసి పాస్ అయిన వాళ్ళే ఇక్కడ విద్యను బోధించడానికి వస్తూ ఉంటారు. గవర్నమెంట్ స్కూల్లో అయితేనేమి, గవర్నమెంట్ హాస్టల్లో అయితేనేమి. దాన్ని మీరు అందరూ కూడా గ్రహించాలి. మీ తల్లిదండ్రులు కూడా ఎంతో కష్టపడి మీకు దూరంగా ఉండి మీరు లేని లోటు వాళ్ళు ఇంటికాడ ఎంతో బాధపడుతూ ఉంటారు. మీరు హాస్టల్లో ఉంటే మీరు ఇక్కడ ఎంత బాధపడతారో మీ తల్లిదండ్రులు కూడా ఇంటికాడ అదే విధంగా బాధపడుతూ ఉంటారు. మరి మన తల్లిదండ్రులను దూరంగా ఉండి చదువుకుంటున్నందుకు ఇక్కడ మా బాబుని చేర్చేటప్పుడు చాలా ఇబ్బంది పడ్డాను. చేర్చినాక చాలా సంతోషపడుతున్నాను. ఎందుకంటే ఫస్ట్ నేను వచ్చినప్పుడు స్కూల్ ఇలా లేకుండే. ఇప్పుడు మీరందరినీ చూస్తుంటే మాకు చాలా ధైర్యంగా ఉన్నది. ఎందుకంటే మా బాబుని ఒక గవర్నమెంట్ స్కూల్లో ఎవరు లేని అనాథలాగా వదిలేశానని ఆ రోజు బాధపడ్డాను. ఈరోజు మీ అందరిని చూస్తుంటే నాకు చాలా ధైర్యంగా ఉన్నది. ఎందుకంటే మేము లేకపోయినా మీరు మా బాబుకి సపోర్ట్గా నిలబడ్డందుకు చాలా ధైర్యంగా ఉంది సార్. అంటే ఒంటరిగా వచ్చి పోరాటం చేశాను. నా బాబుని ఇక్కడ జాయిన్ చేశాను. నా బాబు పేరు ప్రభు. అతనికి ఇక్కడ జాయిన్ చేసినందుకు ఈరోజు ఈ స్థితికి నేను తీసుకొచ్చినందుకు చాలా థ్యాంక్స్ అందరూ. ప్రారంభించుకుంటున్న సందర్భంగా గౌరవ ప్రజాప్రతినిధులు, అలాగే రాష్ట్ర స్థాయి సీనియర్ అధికారుల పర్యవేక్షణలో ఈ కార్యక్రమం అన్ని జిల్లాలలో, అన్ని వసతి గృహాల్లో నిర్వహించుకున్న ఈ సందర్భంలో నేటి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మన గౌరవ ప్రకాష్ గౌడ్ గారికి,